వైసీపీకి మరొక ఊహించని షాక్ తగలబోతోంది. ఇప్పటికే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి 3,500 కోట్ల రూపాయలు కుంభకోణం జరిగింది అనేది ప్రధాన ఆరోపణ. దానికి సంబంధించి ఒక సిట్ వేశారు. సిఐడి విచారణ జరిపింది. కొంతమందిని అదుపులోకి తీసుకున్నారు, అరెస్ట్ చేశారు, జైల్లో ఉన్నారు. దాదాపు ఒక 40 మందికి పైగా నిందితులుగా కూడా పేర్కొన్నారు. ఈ కేసు ఇంకా నడుస్తోంది, ఇంకా ఏం తేలలేదు. ఇలాంటి నేపథ్యంలో మరొక కేసు అయితే తెర మీదకి రాబోతోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైసీపీ 5 ఏళ్ళు ప్రభుత్వ హయాంలో ఉన్నప్పుడు డిసిసిపి అలాగే పిఏసిఎస్లో భారీ దోపిడీ జరిగింది అనేది దాదాపు 6,000 కోట్ల పైమాటే ఇక్కడ అక్రమాలు జరిగింది అనేది ప్రధానంగా వ్యవసాయ సహకార పరపతి సంఘాల్లో రైతుల పంట రుణం తీసుకుంటే ఏడాదిలోగా చెల్లించాలి. ఒక్కరోజు ఆలస్యమైన ఫైన్ అయితే వేస్తారు. అది కూడా 13% వడ్డీ ముక్కుపిడి మరి వసూలు చేస్తారు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 100 సహకార సంఘాలు, జిల్లా సహకార బ్యాంకుల్లో వైసీపీ హయాంలో 6,000 కోట్లకు పైగా అక్రమాలు జరిగాయట. ఆ పార్టీ నేతలు 5 ఏళ్ల పాటు సొసైటీలను దోచుకు తిన్నారట. అయినా వాళ్ళ మీద ఎలాంటి చర్యలు లేవు. వారికి ఇచ్చిన రుణాలకు కూడా వసూలు లేదు. అంటే అన్నం పెట్టే రైతుకు ఒక న్యాయం, అవినీతి నేతకు మరో న్యాయం. ఇదేనా సహకార నీతి? ఇప్పుడు దీన్ని తెర మీద తీసుకొచ్చారు. పెద్ద ఎత్తున రుణాలని స్వాహా చేశారు వైసీపీ హయాంలో. పాల వెలువ, చేదోడు పథకాల కింద పొదుపు సంఘాల పేర్లతోనూ దోచేశారట. మొత్తం అక్రమాలు లెక్క తీస్తే 6,000 కోట్ల పైమాటే అనేది. సహకార బ్యాంకులు, పరపతి సంఘాల్లో ఉద్యోగాలు ఒక్కటి 10 లక్షల నుంచి 15 లక్షలకు అమ్ముకున్నారట. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోనే వైసీపీ నేతల అంచనాలో 40 మంది తాత్కాలిక ప్రాతిపదికన విధులు నిర్వహిస్తున్నారు. వైసీపీ హయాంలో అధికారులు అలాగే నేతలు వారికి కొమ్ము కాశారు. కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది అవుతున్న అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు లేవు. సమగ్ర విచారణ చేయిస్తేనే వైసీపీ హయాంలో కోట్లు స్వాహా చేసిన వాళ్ళు ఎవరు బయటపడుతుంది. ఎక్కడెక్కడ ఏ జిల్లాల్లో అంటే డిసిసిబి బ్యాంకులు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ ఎంతెంత అవినీతి జరిగింది అనేది ఒక లెక్క అయితే వీళ్ళు తెర మీద తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ విచారణ జరపాలి. దాని మీద ఇంకో సిట్ వేస్తారేమో. ఈ సిట్ వేసి మళ్ళీ ఇప్పుడు వైసీపీ చుట్టూ అంటే వైసీపీ రైతుల్ని మోసం చేసింది, వైసీపీ హయాంలో ఈ రైతులకు రుణాలు ఇచ్చే బ్యాంకులు ఇవి, ఇక్కడ మొత్తం దోపిడీ జరిగింది అనేది ఇప్పుడు అంటే లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఎంతవరకు ప్రయోజనం పొందింది కూటమి ప్రభుత్వం అనేది పక్కన పెడితే ఇది రైతుల విషయం కాబట్టి ఖచ్చితంగా రైతుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుందా వైసీపీ మీద? నిజంగా ఈ స్థాయిలో కుంభకోణం జరిగిందా? ఇది ఎన్నాళ్ళు నడుస్తుంది? ఫైనల్గా ఏం తేలుస్తారనేది ఇంక వేచి చూడాలి.